హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేను కూడా బాగానే ఉన్నాము, మేమంతా బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే 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 ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను లంచ్లోకి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా. సో లెట్స్ గో టు ద ప్రాసెస్. ఫస్ట్ వంకాయలు నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా బ్లాక్ ఉంటాయి కదా నల్ల వంకాయలు, అవి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ నాకు అవి దొరకలేదు. చార్లు ఉంటాయి కదా పర్పుల్ కలర్లో, అవి దొరికినాయి. నేను కొద్దిగా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలు లాంగ్గా 4 పీసెస్ అయ్యేలాగా, అంటే పీసెస్ డివైడ్ అయిపోకుండా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్. ఒక 3 to 4 ఆనియన్స్ కట్ చేశాను నేను. యాక్చువల్గా నేను తీసుకున్న ఆనియన్స్ అయితే గ్రేవీ సరిగా రాలేదు. కొన్ని ఆనియన్స్ అది పీసెస్లానే ఉంటాయి. ఓకే, కానీ ఇవి కొంచెం గ్రేవీ అవ్వలేదు. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే ఈజీ ప్రాసెస్. కొంచెం వంట రానులు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా ఫినిష్ అయిపోతుంది వంట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాను నేను. అండ్ ఒక సైడ్ రైస్ కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రైస్ అయిపోయిన తర్వాత వేరే పాన్లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అంటే హాఫ్ స్పూన్ వేసాను నేను, కొద్దిగా కొంచెం వేసాను. సో యాక్చువల్గా నేను అది వీడియో తీసాను, కానీ నా దగ్గర క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 5 to 6 రెడ్ చిల్లీ, అండ్ కొద్దిగా శనగపప్పు వేసాను. ఒక 2-3 వెల్లుల్లి క్లవ్స్ ఉంటాయి కదా పౌడర్స్, అవి వేసాను. తర్వాత కొద్దిగా నువ్వులు వేసాను. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, కొద్దిగా నువ్వులు వేయాలి. ఒక సైడ్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వంకాయ వేసుకొని, వంకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకొని అవి కూడా ఆయిల్లో విత్ ఆనియన్స్తో కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ వంకాయని కుక్ చేసుకోవాలి. నేను వేరే స్టవ్ మీద ఏదైతే ఫ్రై చేసుకున్నానో ధనియాలు, జీరా, పీనట్స్ ఇవన్నీ, అవి తీసి మిక్సీలో వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను నేను. అండ్ దాంట్లో కొద్దిగా ఒక రెండు జీడిపప్పు పలుకులు వేసాను. అండ్ చిన్న నిమ్మకాయ అంత సైజు, హాఫ్ నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ సైడ్ వంకాయలు కుక్ అవుతున్నాయి. అండ్ దాంట్లో మళ్ళీ నేను సెపరేట్గా కొద్దిగా టొమాటో వేసాను. అంటే యాక్చువల్గా రా టొమాటో కూడా వేసుకోవచ్చు, మనం గ్రేవీ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అని నేను టొమాటో కూడా మిక్సీలో వేసి ఫ్రై చేసుకున్న వాటితో మిక్సీ వేసుకున్నాను. మధ్యలో కలుపుతూ వంకాయ కుక్ అయింది, బాగానే కుక్ అయింది, మెత్తగా అయింది. వంకాయ కుక్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 minutes కుక్ చేసి ఉంటాను. కర్రీ రెడీ అయింది, బాగానే ఉంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కర్రీ కుక్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. చిల్లీ పౌడర్ ఏం వేయలేదు, ఎందుకంటే నేను ఫ్రై చేసినప్పుడు వేసాను కదా స్పైసెస్తో పాటు. సో కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసి నేను డిష్ అవుట్ చేసుకున్నాను.
సారీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈరోజు కూడా వర్షం చాలా ఎక్కువ వచ్చింది. యా ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. కర్రీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.